అందరికీ నమస్తే అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో లక్ష్మీ జయంతి మనకి ఎప్పుడు వచ్చింది, లక్ష్మీ జయంతి పూజ ఎలా చేసుకోవాలి, లక్ష్మీ జయంతి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటూ ఈరోజు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది మీతో పంచుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఈ సంవత్సరం మనకి హోలీతో పాటు లక్ష్మీ జయంతి పర్వదినం కూడా ఉంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ లక్ష్మీ జయంతిని పూజ చేసుకోవటానికి ప్రయత్నించండి. ఎందుకంటే హిందూ క్యాలెండర్ ప్రకారం లక్ష్మీ జయంతి పాల్గొన మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటూ ఉంటాం. సముద్ర మథనం జరిగిన రోజు పాల్గొన మాసం పౌర్ణమి. అందుకే లక్ష్మీదేవి పుట్టినరోజుగా కూడా ఈరోజు ఎంతో ఘనంగా పూజలు అనేవి చేస్తూ ఉంటాము. అయితే లక్ష్మీదేవి మనకి ఐశ్వర్యానికి అధిదేవత. లక్ష్మీదేవిని ఈరోజు కనుక మనం నమ్మకంతో భక్తి శ్రద్ధతో పూజించినట్లయితే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉండవు, డబ్బుకి లోటు అనేది ఉండదు. అయితే మనం భక్తి శ్రద్ధ, అమ్మవారి యొక్క ఏకాగ్రత అంటే అమ్మవారి మీద పూర్తి ఏకాగ్రత నమ్మకంతో కనుక లక్ష్మీ జయంతిని చేసుకున్నట్లయితే అంతా శుభమే జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ లక్ష్మీ పూజని ఎంతో భక్తి శ్రద్ధతో పవిత్రంగా చేసుకునే పర్వదినం ఈ లక్ష్మీ జయంతి. అయితే మనకి 2025 సంవత్సరంలో లక్ష్మీ జయంతి పౌర్ణమి రోజు అంటే 2025 సంవత్సరం మార్చి 13 ఉదయం 10:15 నుండి 2025 సంవత్సరం మార్చి 14 ఉదయం 11:25 వరకు ఉంది. అయితే సూర్యోదయాన్ని ప్రామాణికంగా చేసుకుని మనం పర్వదినాలన్నీ కూడా చేసుకుంటాం. కాబట్టి లక్ష్మీ జయంతి 2025 సంవత్సరంలో మార్చి 14 శుక్రవారం రోజు వచ్చింది. ఎంత విశేషమైనటువంటి రోజు అంటేనండి, శుక్రవారం, అలాగే హోలీ, అలాగే లక్ష్మీ జయంతి ఎంతో పవిత్రమైనటువంటి పర్వదినం అన్నమాట. ఈరోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ, ప్రతి స్త్రీ కూడా తప్పకుండా ఆచరించవలసినటువంటి పూజా విధానం అన్నమాట ఇది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆచరించడానికి ప్రయత్నించండి, చాలా మంచిది. అయితే మనం ఏ పూజ చేసినా, ఎలాంటి వ్రతాలు చేసినా ఇంటినంతా కూడా ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుంటాం. కాబట్టి ముందుగానే బుధవారం రోజు కానీ లేదంటే గురువారం రోజు కానీ క్లీనింగ్ అంతా పెట్టుకోండి. ఎందుకంటే శుక్రవారం మనకి అమ్మవారి పూజ ఉంటుంది కాబట్టి శుక్రవారం ఎలాంటి క్లీనింగ్ చేసుకోం కాబట్టి ముందు రోజు ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి పూజ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచి శుచిగా పూజ అనేది ఆచరించాల్సి ఉంటుందండి. అంటే మన ఇంటి గుమ్మం దగ్గర నుండి ప్రతిదీ కూడా నీట్గా క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే గడపని కూడా చక్కగా గురువారం రోజే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడప పూజ చేసుకుని, అంటే లక్ష్మీ అమ్మవారిని ఆ రోజు ఆహ్వానించినట్టు గడప పూజ చేసుకుని, తరువాత మీ గడపకి ముందు రంగవల్లులతో అలంకరించుకొని, మామిడి తోరణాలు ఉంటే మామిడి తోరణాలు కట్టుకొని, లేదంటే పూలతో అలంకరించుకొని చక్కగా పూజ అనేది ఆచరించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడైనా లక్ష్మీదేవి పూజ చెయ్యాలి అని సంకల్పించుకున్నప్పుడు ఒకటే మంత్రం, మన మనసులో సంకల్పం గట్టిగా ఉండాలి. ఏకాగ్రతతో అమ్మవారిని పూజ అనేది చేసుకోవాలి. మనం ఎంత అట్టహాసంగా చేశాము, ఎన్ని నగలు పెట్టి చేశాము, ఎన్ని పుష్పాలతో అమ్మవారిని పూజించామనేది ముఖ్యం కాదండి. మనకి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధ ఏకాగ్రతగా అమ్మవారికి దీపారాధన ఎలా చేశాము, అమ్మవారిని ఎలా కొలిచాము, ఎన్ని స్తోత్రాలు చదివాము, ఎలా స్తుతించాము అనేది మాత్రమే ముఖ్యం. కాబట్టి తప్పకుండా మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పూజ మీరు ఎక్కడ చేసుకున్నా పర్వాలేదు, అంటే ఇంటికి ఈశాన్యం వైపు చేసుకుంటే మంచిదండి. ఒకవేళ మీకు లేదు మాకు పూజ గదిలో అవైలబుల్గా ఉంది అనుకుంటే పూజ గదిలో కూడా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు నిత్యం దీపారాధన చేసుకునే ప్రదేశం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఒక సంపద అంటే మనకు ఓన్లీ డబ్బు నగలు ఇవే కాదండి, మానసికంగా ప్రశాంతతగా ఉన్నాము అంటే ఏదైనా కూడా మనకి కలిసి వస్తుంది. మానసిక ఇబ్బందులు ఉండి మనకి డబ్బున్నా కూడా మనకి దాన్ని అనుభవించే యోగ్యత అనేది ఉండదన్నమాట. కాబట్టి ఐశ్వర్యం అంటే డబ్బు, బంగారం, నగలు ఇవి కాదు, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కూడా ఐశ్వర్యంలోకే వస్తుంది. ఇప్పుడు నేను చూపించే అలంకరణ అంతా కూడా ఇలాగే చెయ్యాలి పర్టికులర్గా అని ఏమీ లేదండి. మీకు నచ్చిన విధంగా, మీకు నచ్చినట్లు, మీకు ఉన్న దానిలోనే చక్కగా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి క్షీర దీపాన్ని వెలిగించాల్సి ఉంటుందండి. ఈ క్షీరదీపం ఎలా వెలిగించాలి, ఈ పూజ ఎలా చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని చక్కగా మీరు పూజా మండపానికి వచ్చి, అంటే మీరు పూజ చేసే ప్రదేశానికి వచ్చి పూజా మండపం ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మీరు లక్ష్మీ అమ్మవారిని కనుక విగ్రహ రూపంలో కొలుస్తాము అనుకుంటే ఆ విగ్రహానికి ఈరోజు పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి. మీరు అలా వెసులుబాటు ఉంది అనుకుంటే పాలతో అభిషేకం అనేది చేసుకోవచ్చు.
ఈ విధంగా పూజా మండపాన్ని అంతా కూడా ఈ విధంగా అలంకరించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మాత్రం జవ్వాదు ఎక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నించండి, ఎందుకంటే సువాసన భరితంగా ఉంటుంది. అమ్మవారికి పూజలో సువాసన అనేది ఎంతో ఇష్టం అన్నమాట. కాబట్టి జవ్వాదు మీరు పూజ చేసే ప్రదేశంలో చల్లినట్లయితే మంచి దేవాలయం లాంటి ఫీల్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఏకహారతి సహాయంతో దీపారాధన చేసుకోవాలి. ముందుగా మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా వినాయకుడిని పూజిస్తాం కాబట్టి వినాయకుడిని పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఫోటో పెట్టుకుని వినాయకుడికి పూజ అనేది చేసుకోవచ్చు, లేదు అంటే విగ్రహం, చిన్న విగ్రహం తీసుకుని వినాయకుడికి పూజ అనేది జరుపుకోవచ్చండి. చాలామంది ప్రతి పౌర్ణమి రోజు కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకుంటూ ఉంటారు, క్షీరదీపం వెలిగిస్తూ ఉంటారు. అయితే మాఘ పౌర్ణమి దగ్గర నుండి కూడా మీరు పౌర్ణమిలు అనేవి మొదలుపెట్టిన వాళ్ళు కూడా ఉంటారండి. ఈరోజు కూడా చక్కగా క్షీరదీపం వెలిగించి అమ్మవారికి 5 ఒత్తులతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిదనమాట. అలాగే నక్షత్ర దీపం అని ఉంటుంది, ఆ నక్షత్ర దీపం వెలిగించుకున్నా కూడా చాలా మంచిది. అయితే క్షీరదీపం అనేది చాలా సింపుల్గా వెలిగించుకోవచ్చు. మీరు ఈ విధమైనటువంటి ప్రమిద ఉంది అనుకుంటే ఆ ప్రమిదలో పాలను వేసి, అంటే పచ్చి పాలను మాత్రమే వేయాలి, అది కూడా ఆవు పాలని వాడవలసి ఉంటుంది. పాలను వేసి అందులో సగం వరకు పాలు, సగం వరకు నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యి, వీటిని ఉపయోగించి ఒక దీపారాధన తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దీపపు కుందుని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 3 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తుగా చేసినటువంటి ఒత్తి ఏదైతే ఉంటుందో దాన్ని వేసి ముందుగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ముందుగా మనం వినాయకుడికి పూజ చేసి పంచోపచార పూజ అంటే పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, వస్త్రము సమర్పించి పంచోపచార పూజ అనేది చేసుకుని స్వామివారి యొక్క శ్లోకాలు, స్తోత్రాలన్నీ చదువుకోవాలి. ఒకవేళ అవి రావు అనుకుంటే ఓం గం గణపతియే నమః అని మంత్రాన్ని చదువుకుని మీరు పూజ అనేది చేసుకుని వినాయకుడికి ధూపదీప నైవేద్యాలు చూపించి, అంటే చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ధూపదీప నైవేద్యాలు చూపించిన తరువాత లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది ఆచరించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను 5 ఒత్తుల దీపారాధన ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి ఏలినాటి శని ప్రభావంతో బాధపడే వారికి కానివ్వండి, లేదంటే డబ్బు సమస్యతో బాధపడే వారికి కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట ఈ 5 ఒత్తుల దీపారాధన చేసుకోవటం వల్ల. కాబట్టి ప్రతి పౌర్ణమికి కూడా 5 ఒత్తులతో కలిపినటువంటి దీపారాధన మట్టి ప్రమిదలో చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈరోజు ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపారాధన కూడా చేస్తూ ఉంటారండి. ఎందుకంటే ఉప్పు అనేది కూడా మనకి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉప్పు దీపారాధన కూడా వెలిగించే వాళ్ళు ఉంటారు, చక్కగా అది కూడా వెలిగించుకోవచ్చు. అలాగే జలదీపం వెలిగించే వాళ్ళు ఉంటారు, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే ఎవరైతే చక్కగా ఈరోజు అమ్మవారిని పూజించి అమ్మవారిని స్తుతించి చిన్న దీపారాధన చేస్తారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. తప్పకుండా మీకు అనుకున్నటువంటి కోరిక అనుకున్నట్లు నెరవేరుతుందండి. కాబట్టి ఈ పాల్గొన మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి రోజున అంటే లక్ష్మీ జయంతి మాత్రం తప్పకుండా విశేషంగా అందరూ పూజ అనేది చేసుకోండి. ఇంటిల్లిపాది చేసుకుంటే ఇంకా మంచిది. లేదు మాకు ఆ వెసులుబాటు లేదక్క అంటే కనుక మీరు ప్రతి స్త్రీ తప్పకుండా ఆచరించవలసినటువంటి పూజ. అలాగే ఈరోజు బంగారం కొనుగోలు కూడా చేసుకోవచ్చండి. ఎంత మంచి పర్వదినం అంటే పౌర్ణమి గడియలు అనేవి ఎప్పుడు కూడా మంచి శుభసూచకం అండి. కాబట్టి బంగారం కొనుక్కునే వాళ్ళు బంగారం, లేదంటే వెండి కొనుక్కునే వాళ్ళు వెండి, ఏదైనా కూడా మీరు కొనుగోలు అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో పసుపు, కుంకుమ, చిట్టి గాజులు, గోమతి చక్రాలు, వీటితో అమ్మవారిని అర్చించవచ్చు అనమాట. చక్కగా అమ్మవారి యొక్క శ్లోకాలు, స్తోత్రాలు అన్నీ కూడా చదువుకోవచ్చండి. ఈరోజు ప్రత్యేకంగా సాయంత్రం వేళ కనకధర స్తోత్రాన్ని చదివినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగుతాయండి. తప్పకుండా ఇది గుర్తుపెట్టుకోండి, నాకే కమెంట్ సెక్షన్లోకి వచ్చి చెప్తారనమాట. కనకధర స్తోత్రానికి ఉన్నటువంటి పవర్ అలాంటిదండి. తప్పకుండా ఆ మీనింగ్ తెలుసుకుంటూ చక్కగా అమ్మవారిని స్తుతిస్తూ కనకధర స్తోత్రాన్ని పఠించండి, చాలా మంచిది. లేదు అంటే తెల్లవారుజామున చదువుకున్నా కూడా చాలా మంచిదనమాట. ఈ విధంగా పూజ అనేది ఆచరించి అమ్మవారికి కొన్ని పాలని నైవేద్యంగా పెట్టుకోవచ్చు, ఇవాళ క్షీరాన్నం పెట్టుకోవచ్చు, తీపి పదార్థాలని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇవేమి కుదరదు అనుకుంటే చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. లేదు అంటే పాలని, అంటే ఆవు పాలు, పచ్చి పాలు ఉంటాయి కదా, ఆ పాలని నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా పూజను ఆచరించి దీపధూప నైవేద్యాలు ఇచ్చి మీరు పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అక్షంతల్ని తల మీద వేసుకుని మరొక్కసారి మీ సంకల్పం ఏంటి అనేది అమ్మవారికి విన్నవించుకోండి. మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నారనేది ఒక్కసారి విన్నవించుకోండి. తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు అందరూ కూడా
పాత్రలవుతారని భావిస్తున్నాను. తప్పకుండా అందరూ కూడా ఈ పూజని ఆచరించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపటి వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.